విద్యార్థులు ప్రజల జీవితాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం. పెంచిన బస్ ఛార్జీలు, బస్ పాసుల ఛార్జీలు తగ్గించాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన ఉధృతం చేస్తాం. మాజీ జడ్పీ చైర్పర్సన్ దా వసంత అన్నారు. బస్ ఛార్జీలతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యార్థులు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని జగిత్యాల జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ దా వసంత విమర్శించారు. పెంచిన బస్ పాసులు, బస్ ఛార్జీలు తగ్గించాలనే డిమాండ్తో జగిత్యాల ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి దా వసంత ధర్నా నిర్వహించారు. పెంచిన ఛార్జీలు తగ్గించాలని కోరుతూ డిపో మేనేజర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలన తీరును భిన్నంగా ప్రజాపాలనే ధ్యేయంగా ముందుకు వెళ్తామని, మార్పు దిశగా అడుగులు వేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బస్ ఛార్జీలు ధరలు పెంచి నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపిందని విమర్శించారు. 6 గ్యారెంటీలు, 420 హామీలతో గద్దెకెక్కిన పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలపై భారం మోపడం దురదృష్టకరమని అన్నారు. హామీల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగగానే రైతు భరోసా వేశారని, ఎగ్గొట్టిన ఇచ్చిన అరువులకు అందని రైతు భరోసా నిధుల సంగతి ఏమిటని వసంత రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్ట్ చైర్మన్లు మైపాల్ రెడ్డి, సందీప్ రావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మ గంగాధర్, బర్క మల్లేశం, అనిల్, తేలు రాజు, మాజీ జడ్పీటీసీ మహేష్, మాజీ ప్రజాప్రతినిధులు దేవేందర్ నాయక్, తురక శ్రీధర్ రెడ్డి, బుర్ర ప్రవీణ్ గౌడ్, జక్కుల తిరుపతి, సాయి కుమార్, మహేందర్, సీనియర్ నాయకులు కమలాకర్ రావు, గంగారెడ్డి, సాగి సత్యంరావు, చింతల గంగాధర్, నక్క గంగాధర్, ఎల్ల రాజన్న, కిషోర్, చాంద్, గంగిపల్లి వేణు తదితరులు పాల్గొన్నారు. పెంచిన బస్ పాస్ ఛార్జీలను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రజలందరికీ కూడా మరి మార్పు తీసుకొస్తాం, మంచి చేస్తామని చెప్పేసి మరి సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత మరి ఇవాళ ప్రజలను అదేవిధంగా అన్ని సంపన్న వర్గాల ప్రజలందరినీ కూడా నయవంచనకు, మోసంకు గురి చేస్తుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ రంగం చూసుకున్నా కూడా సంతోషంగా లేరు, ఏ వర్గం చూసుకున్నా కూడా సంతోషంగా లేరు. ఇవాళ ఒక్క హామీ అంటే ఒక్క హామీ, 6 గ్యారెంటీలు, 420 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. దాంట్లో భాగంగా ఒక్కటి మేము మహాలక్ష్మి పథకం అని పెట్టినాం. ఇలా బస్సులను ఉచితంగా, ఫ్రీగా బస్ ఛార్జీలు లేకుండా మహిళలకు ఉచిత బస్సు పథకం అని పెడితే ఇవాళ బస్సులు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిరు, కరెక్టే. కానీ దాంట్లో ఇవాళ బస్ ఛార్జీలను మరి స్త్రీలకేమో ఫ్రీ ఎంట్రీ, మరి పురుషులకేమో బస్ ఛార్జీలే. ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూకుమ్మడిగా కలిసి మరి ఇలా టికెట్ల ధరలు పెంచారు. ఇలా సీట్లు కూడా కొరత, పురుషులు జెంట్స్ బస్సు ఎక్కుదామన్నా కూడా సీట్లు దొరకలేని పరిస్థితిలో ఇవాళ ఉంది బస్సుల పరిస్థితి. మరి వాళ్ళు టికెట్ తీసుకుందామంటే వీళ్ళు టికెట్ తీసుకొని ఏదైతే ఉంటుందో దాన్ని మరి దీంట్లో కలిపి ఉచితంగా అని చెప్పేసి ఏదైతే ప్రజలకు మభ్యపెట్టిరో దాన్ని ఉచితంగా కాకుండా ఇటు టికెట్ ధరలు పెంచి మరి మోసపోకుండా మరి వాళ్ళు రేవంత్ రెడ్డి సర్కారు మరి లాభాలు ఆర్జించే విధంగా చేస్తున్నదే తప్ప ప్రజలకు ఎటువంటి మరి లాభం మాత్రం లేదు. మొత్తం కూడా ఈ విధంగా నష్టం కలిగించే విధంగా మహాలక్ష్మి పథకాన్ని పెట్టి, మహాలక్ష్మి పథకంలో భాగంగా ఏ గ్రామానికి కూడా బస్సు వస్తలేదు. ఒకవేళ నువ్వు ఉచిత బస్సులను పెడితే ప్రతి గ్రామానికి కూడా బస్సులు వెళ్లే విధంగా బస్సుల సంఖ్య పెంచాలి. ఇలా బస్సుల సంఖ్య పెంచలేదు. మరి అదేవిధంగా ఇవాళ మన బస్ పాస్ ఛార్జీలు పిల్లల యొక్క బస్ పాస్ ఛార్జీలు దాదాపు సగటున 150 నుంచి 350 వరకు మరి బస్ పాస్ ఛార్జీలు పెంచడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మరి ఇటేమో స్కాలర్షిప్లు ఇవ్వరు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. దాదాపు మన జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అంటే పిల్లలతోటి, విద్యార్థుల జీవితాలతోటి ఈ ప్రభుత్వం చెలగాటమాడుతుంది. ఒక పక్క
విద్యకు భరోసా లేదు. మరి కాలేజీకి వచ్చి చదువుకుందామా అని అంటే బస్ పాస్ ఛార్జీలు పెంచారు. అంటే నిరుపేద తల్లిదండ్రులకు భారం అయితే ఒక పక్క తల్లిదండ్రులకు భారం, విద్యార్థులకు భారం. మరి ఈ విధంగా మరి విద్యార్థులకు భరోసాను ఇస్తున్నా, విద్యను మంచిగా చేస్తున్నా, కేసీఆర్ కన్నా మంచిగా చేస్తున్నా అని చెప్పినటువంటి ఈ మూర్ఖపు అసమర్థపు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో మరి ఎక్కడ మీరు మరి విద్యార్థులకు న్యాయం చేసినట్టుగా స్కాలర్షిప్లు ఇవ్వరాయి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఆ పెండింగ్ దాదాపు 2 కోట్ల వరకు ఉన్నాయి. ఒక్క స్కూల్ అంటే ఒక్క స్కూల్ ఇలా ముందుకు వస్తలేదు బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళల్లో. మరి ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం మీద పూర్తిగా కూడా స్కూళ్ళకు కానీ విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు ఎటువంటి విశ్వాసం లేదు కాబట్టి స్కూల్ యాజమాన్యం కూడా ఇవాళ ముందుకు రావడం లేదు. మరి ఏదేమైనా కూడా పెంచిన బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులతోటి మరి ఆటలు ఆడొద్దు అని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే పెంచిన వీటిని కూడా తగ్గించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ చూస్తే సంబరాలను ఒక పక్క జరుపుకుంటారు, ఒక పథకం పెడతారు, ఓట్ల ముందట ఒక పథకం పెడతారు, మళ్ళీ సంబరాలను చేసుకుంటారు. అసలు మీరు ఏం చేసిరని సంబరాలు చేసుకుంటారు, ఏం సాధించిరని సంబరాలు చేసుకుంటారు? కేసీఆర్ ఇచ్చిన ఇది రైతు బంధు కాదు, మీరు ఇచ్చిన రైతు భరోసా కాదు, ఎన్నికల బంధు మాత్రం వేసుకున్నారు. ఇలా సంబరాలను చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇలా 2500 మహిళలకు ఇస్తా అన్నారు. మరి ఇవ్వకుండా ఏం సంబరాలు చేసుకున్నావు? ఇవాళ పెంచుతా అన్న పెన్షన్లు పెంచలేదు. విద్యార్థులకు 5 లక్షలు ఇస్తానన్నారు, స్కూటీలు ఇస్తానన్నారు. మరి పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తానన్నారు. ఏది కూడా చేయలేదు. కేవలం ఇలా స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇలా ఓట్లు దండుకోవడానికి మాత్రం ఇలా రైతు బంధు వేసి ఏదో రైతులను మభ్యపెట్టాలి, 2 సార్లు ఎగ్గొట్టి ఒకసారి మరి ఇవాళ రైతు బంధు వేసే సంబరాలు. ఇలా విద్యార్థులకు బస్ పాస్ ఛార్జీలు పెంచినందుకు మీరు సంబరాలు చేసుకుంటున్నారా? విద్యార్థుల తల్లిదండ్రులు బస్సు ఎక్కుదామన్నా కూడా వాళ్ళకి తల్లిదండ్రులకు బస్సు దొరకకపోతే మీరు బస్ ఛార్జీలు పెంచినందుకు సంబరాలు చేసుకుంటున్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏదేమైనా కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రాయకల్ వంటి ఉదార ప్రాంతంలో పిల్లలు చదువుకుందామంటే అక్కడ ఒక కాలేజీ నడిచే పరిస్థితి ఉంది. ఇలా కాలేజీ మూతపడే పరిస్థితి వచ్చింది. ఎక్కడికైనా కూడా మరి అస్తవ్యస్తమైన పరిపాలన ఉంది. పల్లెల్లో బాగలేదు, పట్టణాలలో బాగలేదు. కాబట్టి ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎలక్షన్ల కోసం ప్రజలు మీ ఓట్ల కోసం ఎలక్షన్ల కోసం ఇచ్చే పథకాలు కాకుండా ప్రజలకు మంచి చేసే పథకాలు ఆలోచించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు ఏదైతే ఈ బస్ పాస్ ఛార్జీలు పెంచారో ఇవి తగ్గించే వరకు కూడా ప్రజలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ సైనికులం అందరం కూడా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.